హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్. అయితే మనం జనవరి 20th ఏదైతే మనం బ్యాచ్ ఎఫ్బిఓ ఏబిఓ సో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ రైల్వేస్ వాళ్ళకి స్టార్ట్ చేసామో దాంట్లో మనం ఇక్కడ సో ఎఫ్బిఓ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎస్ఐఎఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఈ యొక్క విద్యార్థులకి సో నెంబర్ సిస్టంలో మనం సెకండ్ ఏరియా వచ్చి కారణాంకాల సంఖ్య ఫ్యాక్టర్స్ 2 మీద మనం ఇక్కడ టెస్ట్ 2 అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు యొక్క టెస్ట్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు నేను మీకు చేయబోతున్నాను. చూద్దామండి. మరి కారణాంకాల సంఖ్య మీద మనకి ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, వాటిని ఏ విధంగా తీసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం. సో ప్రశ్న 1, మొదటి ప్రశ్న. రైట్. సో ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఫ్యాక్టర్స్ అని అనగానే మెయిన్గా ఏంటంటే ఫ్యాక్టర్స్లో మనకి 5 రకాల ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. 5 రకాల ప్రశ్నలు ఇస్తాడు. సో ప్రశ్నలు మనకి మెయిన్గా ఏంటంటే టోటల్ ఫ్యాక్టర్స్ మీద మనకి ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పి మనకి ప్రశ్న అడగవచ్చు. సో రెండవ అంశం ఏంటంటే ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ అండి, అంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఓకే, మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు కదా, మరి సరి కారణాంకాల సంఖ్య. నెక్స్ట్ మూడవ అంశం వచ్చి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్, అంటే బేసి కారణాంకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో అదేవిధంగా నాలుగో అంశం వచ్చి ఇక్కడ మనకి మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే సో ప్రైమ్ ఫ్యాక్టర్. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడతాం, అంటే ప్రధాన కారణాంకాల సంఖ్య. సో ఐదవ అంశం వచ్చి మనకి ఇక్కడ మెయిన్గా సో డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఒక కారణాంకాల సంఖ్య అన్నప్పుడు మీరు ఈ యొక్క 5 అంశాలను మీరు నేర్చుకోగలిగితేనే వాడు ఎగ్జామినేషన్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా మీరు ఆన్సర్ గుర్తించగలుగుతారు. సో మొదటిది ఏంటంటే సో మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత, సో సరి కారణాంకాల సంఖ్య ఎంత, బేసి కారణాంకాల సంఖ్య, ప్రధాన కారణాంకాల సంఖ్య, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. మరి వీటి మీద మనకి ప్రశ్న ఎలా ఇస్తాడనేది మనం ఒక్కసారి మాట్లాడదాం. అంటే మనకి ఫ్యాక్టర్స్ మీద ప్రశ్న ఇచ్చినప్పుడు ఇచ్చిన సంఖ్య ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ ఇస్తాడు. మనకి ఒక సంయుక్త సంఖ్య, ఆ నెంబర్ అనేది a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ r ఫార్మేట్లో ఉన్నది అనుకుందామండి. ఎప్పుడైతే మనకి ఒక సంఖ్య అనేది a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ r ఫార్మేట్లో ఉంటుందో అప్పుడు మనం టోటల్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఇక్కడ abc అనేవి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. నా pqr అనేవి పాజిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మనకి abcలు విభిన్న ప్రధాన సంఖ్యలు, pqrలు ధన పూర్ణాంకాలు అయితే అటువంటి కేసులో మనం టోటల్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా తీసుకుంటామంటే ఆ యొక్క పవర్స్కి 1 కలపాలండి. p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 తీసుకోవాలి. అంటే మొత్తం కారణాంకాల సంఖ్యకి ఫార్ములా మనం ఇలా సింపుల్గా చెప్పాలి. మరి ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నామనుకోండి, ఇక్కడ ఏ అనేది డెఫినెట్గా ఏమై ఉండాలంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుందో అప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా తీసుకోవాలంటే ఏ యొక్క పవర్ pని మనం యథావిధిగా తీసుకోవాలి. సో p, సో దానికి 1 యాడ్ చేయొద్దు. బట్ బీసీలు డెఫినెట్గా ఏమై ఉంటాయంటే సో ఆడ్ ప్రైమ్ నెంబర్. అప్పుడు పవర్స్కి మనం ఏం చేయాలి అంటే 1 నెంబర్ యాడ్ చేసి టోటల్ మల్టిప్లై చేయాలి. కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ ఏ మస్ట్ బి ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి. ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయినప్పుడు దాని యొక్క పవర్ pని మనం యథావిధిగా తీసుకుంటాం. ఆ విధంగా సరి కారణాంకాలు చేస్తాం. అదే బేసి కారణాంకాలు నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి సో ఈవెన్ నెంబర్ ఏ ఈవెన్ ప్రైమ్ కాబట్టి ఇక్కడ p తీసుకున్నాం. బట్ ఇక్కడ మీరు ఇది 1 తీసుకొని q+1 ఇంటూ r+1 తీసుకోవాలి. అప్పుడు దాన్ని మనం బేసిక్ కారణాంకాల సంఖ్య అని చెప్తూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్. అదే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనుకోండి, ఇక్కడ ఏబీసీలోనే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు పవర్స్ని మనం సింపుల్గా యాడ్ చేయాలి. అంటే p+q+r తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మరి డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఎన్ని బేస్ నెంబర్లు ఉన్నాయో అంతా మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏబీసీ అనే 3 నెంబర్స్ ఉన్నాయి కనుక ఈ యొక్క ప్రశ్నకి అయితే మనం 1+1+1 సో 3 అనేది ఆన్సర్గా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ యొక్క బేసిక్స్ తెలుసుకోగలిగితే ఇప్పుడు నేను టెస్ట్ 2లో పెట్టినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. చూద్దాం మరి మొదటి ప్రశ్న ఎలా ఇచ్చారో చూద్దాం. సో 2160 అనే సంఖ్య యొక్క ధన భాజకాల సంఖ్య ఎంత అంటున్నాడండి. అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 2160. సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంలో రాసుకోవాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 2160ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 2160 ఈవెన్ నెంబర్ కాబట్టి బెటర్ బిగిన్ విత్ 2.
సో 2 అనేది ఇక్కడ 1 టైం పోతుంది, అదేవిధంగా 0. సో 16లో 8 టైమ్స్ అండ్ 0 అంటే 1080 ఇంటూ 2 ఎంత అంటే 2160. మరలా 2తో కట్ చేద్దాం. 10లో 2 అనేది 5 టైమ్స్, 8లో 2 అనేది 4 టైమ్స్ అంటే 540. అదేవిధంగా మరలా 2తో తీసుకున్నప్పుడు ఇక్కడ సో 5లో 2 అనేది 2 టైమ్స్, సో 14 కనుక 2 7 జా 14 అని కనుక ఇది 270 అవుద్ది. మళ్ళీ అదేవిధంగా మనం 2తో తీసుకున్నప్పుడు ఇక్కడ సో 2 అనేది 1 టైం, సో 2 అనేది 7లో 3 టైమ్స్ కట్ అవుద్ది, 2 3s are 5, నా 10 అంటే 2 5s are 10. సో 135 అంటే ఇప్పుడు బెటర్ ఏంటంటే సార్ ఇక్కడ మనం 3తో కట్ చేద్దాం. సో 3తో కట్ చేసినప్పుడు సో 3 అనేది 4 టైమ్స్ 12, 1 కాబట్టి 15, 3 5s are 15. మరలా ఈ 3తోనే కట్ అవుతుంది. సో 3 15s are 45, మరలా 3తోనే కట్ అవుతుంది. 3 5s are 15, మరలా ఇక్కడ 5తో కట్ అవుతుంది. అంటే ఎనీహౌ 2 occur how many times sir? 4 times. Now 3 occur how many times? 3 times. 5 occur how many times? 1 time. So we can express 2160 as a prime factorization. So 2 occurs 4 times కనుక 2 power 4 ఇంటూ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్లో 3 అనేది మనకి 3 టైమ్స్ వచ్చింది కనుక 3 power 3 తీసుకోవాలి. మరలా ఇక్కడ 5 అనేది 1 టైం కనుక 5 power 1. అంటే మనం ఏం చేస్తున్నాం, 2160 అనే సంఖ్యని సో ప్రధాన అంకాల లబ్ధంలో రాసినప్పుడు నాకు 2 ఘాతం 4, 3 ఘాతం 3, 5 ఘాతం 1 వచ్చింది. అయితే మన యొక్క కాన్సెప్ట్ ప్రకారం అయితే ఇచ్చినటువంటి నెంబర్ కాంపోజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a power p అండ్ b power q ఇంటూ c power r, వేర్ abc are డిఫరెంట్ ప్రైమ్ నెంబర్, దెన్ యువర్ ఆన్సర్ విల్ బి. సో ధన భాజకాల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో ఎప్పుడైతే మనకి ధన భాజకాలు అడుగుతున్నాడో, ధన భాజకాల సంఖ్య అడుగుతున్నాడో అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడండి, పాజిటివ్ డివైజర్స్. సో సింపుల్గా ఈ యొక్క పవర్కి 1 కలపండి, 4 + 1 ఇంటూ ఈ యొక్క పవర్కి 1 కలపండి, 3 + 1, అదేవిధంగా ఈ యొక్క పవర్కి 1 కలపండి, 1 + 1. నా ఇక్కడ 4 + 1 5 అవుతుంది, 3 + 1 4 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. సో 5 4s are 20, 22 జా ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ మనం ధన భాజకాల సంఖ్య 40గా చెప్పుకోవాలండి. సో ఈ యొక్క ప్రశ్నకి సమాధానం సో 40 ఫ్యాక్టర్స్ అనేది పాజిటివ్ డివైజర్స్గా మనం 2160కి తీసుకోవచ్చు. రెండవ ప్రశ్న చూద్దాం. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 3825 అంటున్నారు. మరి ఇప్పుడు 3825 యొక్క ధన భాజకాల సంఖ్య ఎంత అంటున్నాడు అన్నప్పుడు మనం ఫస్ట్ మనం 3825ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకుందాం. సో బెటర్ 5 కాబట్టి నేను 5తో స్టార్ట్ చేస్తానండి, ఎండింగ్ డిజిట్ 5 కనుక. సో 5 7s are 35. సో 38లో 35 పోతే 3 అండి, 3కి పక్కన 2 ఉంది కదా 32. సో 5 6 are 30, మరలా 25 కాబట్టి 5 5s are 25. మరలా ఇక్కడ 765ని మనం 5తో చేసినప్పుడు 7లో 5 అనేది 1 టైం. నా ఇక్కడ 26 అంటే 5 5s are 25, నా 5 3s are 15. మరలా ఇక నాకు తెలిసి ఇక్కడ 5 పోయే అవకాశం లేదండి, బెటర్ బిగిన్ విత్ 3. సో 3తో స్టార్ట్ చేస్తే 3 5s are 15. సో 3 1 టైం అండి 51. మరలా 3తో చేసుకున్నప్పుడు 3 17 టైమ్స్, మరలా ఇక్కడ 17 1 టైం. మీన్స్ హియర్ 5 అనేది 2 టైమ్స్ వస్తుంది, 3 అనేది 2 టైమ్స్ వస్తుంది, 17 అనేది 1 టైం. కనుక సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 3825 వన్ ఆఫ్ ద కాంపోజిట్ నెంబర్ అండి. ఇది ఒక సంయుక్త సంఖ్య. ఈ సంఖ్యను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకున్నప్పుడు ఎలా వస్తుంది అంటే నాకు ఇక్కడ 5 power 2 అండ్ 3 power 2 అండ్ 17 power 1. ఎప్పుడైతే మనకి ఇక్కడ 3285 నెంబర్ ఉన్నదో సో ఇక్కడ 5 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 17 ప్రైమ్ నెంబర్, డిఫరెంట్ ప్రైమ్ నెంబర్ అండి. కనుక సింపుల్గా మనం పవర్స్కి 1 1 యాడ్ చేసుకొని టోటల్ మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద టోటల్ ఫ్యాక్టర్స్. సో మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే టోటల్ పాజిటివ్ డివైజెస్ అడుగుతున్నాడు. మరి టోటల్ పాజిటివ్ డివైజెస్ అంటే ధన భాజకాల సంఖ్య ఎంత అడుగుతున్నాడండి. సో ఎప్పుడైతే మనకి ధన భాజకాలు అడుగుతున్నాడో డివైజెస్, పాజిటివ్ డివైజెస్ పవర్ 2, 2కి 1 కలిసినప్పుడు 3 అవుతుంది, 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది, 1కి 1 యాడ్ చేస్తే 2 అండి. సో 3 3s are 9, 9 2s are ఎంత అన్నప్పుడు 18 ఫ్యాక్టర్స్ అనేది సమాధానం థర్డ్ ఆప్షన్ ఆన్సర్గా ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్,
20570 అనే సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో 20,570 యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతూ ఉన్నాడండి. మరి ఇప్పుడు 20,570 అంటే ఒక 5 డిజిట్ నెంబర్ అండి. మరి ఇప్పుడు 5 డిజిట్ నెంబర్లో కూడా మనకి టోటల్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు కనుక సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క 20,570ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకుందామండి. సో మొదట 5తో కట్ చేద్దామండి ఇక్కడ. సో 5 4s are 20, 5 1s ఓకేనా. నెక్స్ట్ 7లో కూడా ఎన్ని టైమ్స్ అంటే ఇక్కడ 14 టైమ్స్ అండి. ఎందుకంటే 14 5s are 70, 5 1s are 5, 5 4s are 20. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలి అంటే సార్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ మరలా బెటర్ ఏంటంటే ఇప్పుడు మనం సో 2తో కట్ చేద్దామండి. 2తో కట్ చేసినప్పుడు నాకు 2 టైమ్స్. అదేవిధంగా ఇక ఇక్కడ మనకైతే సో 1లో కట్ అవ్వదు కనుక 0 తీసుకుందాం. 11లో 5 టైమ్స్ సో 7 అంటే 2057 అండి. సో ఇక మరలా ఇక్కడ సో 2057 కనుక సో డెఫినెట్గా 5 2 వడ్డే వెళ్ళే అవకాశం లేదండి. మరి 3తో కట్ అవుతుందంటే 3తో కూడా కట్ అయ్యే అవకాశం లేదు. అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 7తో చెక్ చేద్దాం. సో 7 2s are 14, now 65, 7 9s are 63 అంటే 7 కూడా ఇక్కడ వెళ్ళే అవకాశం కనిపించట్లేదండి. సో 7 కూడా ఇక్కడ వెళ్ళదు. మరి 11తో చూద్దాం ఇక్కడ. సో 11తో చూసినప్పుడు డెఫినెట్గా 11తో కట్ అవుతుందండి. ఇక్కడ చూడండి 11తో సో 11 1 టైం 20లో ఇక 9 95 అంటే 11 8s are 88, 7 11 7s are 77. నెక్స్ట్ మరలా ఇక్కడ 11తోనే కట్ అవుద్ది. 11 1 టైం 11, 11 7s are 77 కనుక ఇక్కడ సో డెఫినెట్గా ఇది 17 1 టైం అంటే 20,570 అండి. సో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 5 power 1 ఇంటూ 2 power 1 ఇంటూ 11 power 2 అండ్ 17 power 1 అండి. సో 5 power 1, 2 power 1, 11 power 2, 17 power 1 అన్నాడండి. సో 20,570 అనే సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటున్నాడు. ఇప్పుడు మనం సో ఈ యొక్క 5 2 11 17 అని డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ కనుక ఈ యొక్క పవర్స్కి 1 1 యాడ్ చేద్దాం. సో 1 + 1 2 అండి. ఇక్కడ కూడా 1 + 1 2 అవుతుంది. ఇక్కడ 2 2 + 1 3 అవుతుంది. ఇక్కడ 1 1 + 1 2 అవుతుంది. 2 2s are 4, 4 3s are 12, 12 2s ఎంత అంటే 24. ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్గా 24 పాజిటివ్ ఫ్యాక్టర్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కనుక ఆన్సర్ ఎంత అంటే చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. మరి ఇప్పుడు 4వ ప్రశ్న చూద్దాం. 1 మరియు దానికది మినహాయిస్తే 945 యొక్క ధన భాజకాల సంఖ్య ఎంత. సో ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 945 అన్నాడు. సో 945 అంటున్నాడు. సో ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనుకున్నాడు కనుక సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కొని అందులోంచి మనం 2 తీసివేసామనుకోండి దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ మనం టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. సో 945కి లాంగ్ డివిజన్ మెథడ్లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. బెటర్ బిగిన్ విత్ 5 సార్ ఎండింగ్ విత్ 5 కనుక సో 9లో 5 అనేది 1 టైం పోతుంది. 4 రిమైండర్ 44. సో 5 8s are 40. సో 5 9s are ఓకేనా. సో మరలా ఇక్కడ 189 అన్నప్పుడు డెఫినెట్లీ 3తో కట్ అవుద్ది. 3 6 టైం 3 3 టైం మరలా 3 అనేది 3 2 టైం 3 1 టైం మరలా 3 అనేది 3 7 టైం మరలా 7 అనేది 7 1 టైం అంటే ఇక్కడ టోటల్గా 945 ఈజ్ ఈక్వల్ 5 power 1 అండ్ 3 power 3 అండ్ 7 power 1. అప్పుడు మనకి ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 3 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. సో 1 + 1 అనేది 2 అవుతుంది. 3 + 1 అనేది 4 అవుతుంది. 1 + 1 అనేది 2 అవుతుంది. సో 2 4s are 8, 8 2s are 16 అండి. కాబట్టి టోటల్ ఫ్యాక్టర్స్ మనం 16 పెడితే దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. వాడు ఏమంటున్నాడు క్వశ్చన్ 1 మరియు దానికది మినహాయిస్తే అంటున్నాడు. కనుక ఈ యొక్క ప్రశ్నకి మీరు 16 పెట్టారనుకోండి దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అండి. సో టోటల్ ఫ్యాక్టర్ 16 వచ్చినాయి. బట్ ఇక్కడ సో ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు కనుక డెఫినెట్గా 16 ఫ్యాక్టర్స్ నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసి టోటల్గా మనం ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఎంత అన్నప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి అంటే 14 ఫ్యాక్టర్స్ అనేది సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వాలండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న. 1 మరియు దానికది మినహాయిస్తే 58,500 అనే సంఖ్య యొక్క ధన భాజకాల సంఖ్య ఎంత అన్నాడండి. అంటే మనకి మరలా ఏమడుగుతున్నాడు, ఒక 5 డిజిట్ నెంబర్ పెద్ద నెంబర్ ఇచ్చాడండి 58,500 అంట. సో 5తో చేద్దాం బెటర్ ఇక్కడ. సో 5 ఇక్కడ 1 టైం
మరలా 8లో కూడా 1 టైం, సో 35 అంటే 7 టైం, అంటే 11,700. మరలా 5తో చేద్దాం, 5 2s are 10, నా 5 3s are 15, అంటే ఇక్కడ 220 అంటే 5 4s are, అంటే ఇక్కడ 0 అండి. మరలా ఇక్కడ 5తో చేద్దాం, సో 5 4s are 20, సో 3 రిమైండర్ 34, 5 6 are 30, 5 8s are. ఓకే, సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 468 కనుక సో బెటర్ మనం ఇక్కడ 3తో చేయొచ్చండి. సో 3తో చేస్తే 3 1 టైం, 3 5s are 15, 3 6 are 18. మరలా 3తో చేద్దాం, సో 3 5s are 15, 3 2s are. రైట్, ఇక్కడ మనం 52 అంటున్నాడు కనుక బెటర్ బిగిన్ విత్ 2 అండి. సో 2తో మనం చేసుకోవచ్చు. సో 2తో చేసినప్పుడు ఇక్కడ సో లేదు అంటే బెటర్ ఇక్కడ సో 13 అండి. సో 13 4s are 52, మరలా 4ని 2 టైం, మరలా 2 అనేది ఇక్కడ 1 టైం, అంటే 2 అక్కర్ 2 టైం, 13 అక్కర్ 1 టైం, 3 అక్కర్ 2 టైం, 5 అక్కర్స్ 3 టైమ్స్ అండి. అంటే టోటల్ వాల్యూ 58,500 ఈజ్ ఈక్వల్ టు, హియర్ వెరీ సింపుల్, 5 అక్కర్స్ 3 టైమ్స్ అండి, 5 పవర్ 3 ఇంటూ హియర్ 3 విల్ బి 2 టైమ్, 3 పవర్ 2, 13 విల్ బి 1 టైమ్ అండ్ 2 విల్ బి 2 టైమ్, అంటే 2 పవర్ 2 అండి. అంటే ఇప్పుడు మనం పవర్స్కి 3కి 1 కలిపితే 4 అవుతుంది, ఇక్కడ పవర్ 2కి 1 కలిపితే 3 అవుతుంది, ఇక్కడ పవర్ 1కి 1 కలిపితే 2 అవుతుంది, ఇక్కడ పవర్ 2కి 1 కలిపితే 3 అవుతుంది. మరి 1 మరియు దానికి అది మినహాయిస్తే అంటున్నాడు కనుక 4 3s are 12, 12 2s are 24, 24 3s are 72. బట్ టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చి 72 అండి. బట్ మీరు ఆన్సర్ 72 పెడితే రాంగ్ ఆన్సర్. వాడు ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత అంటే మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి ఒక 2 అనే నెంబర్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 72 ఫ్యాక్టర్స్ కనుక 72 - 2 అండి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సార్? సో 72 - 2 అనేది 70 అవుతుంది కనుక పర్ఫెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి 70 కారణాంకాలుగా మనం ఇక్కడ తీసుకోవాలి. రైట్, మనం 5వ ప్రశ్న అయిపోయింది. 6వ ప్రశ్న చూద్దాం. వెరీ సింపుల్, ఈ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటున్నాడండి. అంటే ఇక్కడ మనకి 2 పవర్ 22 అండ్ 3 పవర్ 33 అండ్ 7 పవర్ 77 అంటున్నాడు. అంటే ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 33 అండి, ఇక్కడ 77. సో డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కనుక పవర్స్కి 1 యాడ్ చేయాలి. 22 + 1 and 33 + 1 and 77 + 1. Now 22 + 1 23, 33 + 1 34, 77 + 1 78 అండి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 23 × 34 × 78 అనేది మొత్తం కారణాంకాలండి. సో ఆన్సర్ అనేది 4th ఆప్షన్ మనం ఇక్కడ సమాధానంగా ఇవ్వచ్చు. 23 × 34 × 78. మరి 7వ ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ సింపుల్గా ప్రధాన కారణాంకాలు అంటున్నాడండి. సో 3 పవర్ 55, 555, సో 2 పవర్ 333 అండ్ 5 పవర్ 222 అనే సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య. సో సింపుల్గా మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, n అనే కాంపోజిట్ నెంబర్ a పవర్ p అండ్ b పవర్ q అండ్ c పవర్ r ఈ ఫార్మేట్లో ఇచ్చి ఇక్కడ abc అనేవి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయితే వేర్ abc ఆర్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలండి. నెక్స్ట్ వన్ పీక్యూఆర్లు అనేవి సో పాజిటివ్ ఇంటీజర్స్గా ఉంటాయి, అంటే ధనాత్మక పూర్ణాంకాలుగా ఉంటాయి. అప్పుడు మనం టోటల్గా సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు, ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడో అప్పుడు సింపుల్గా p + q + r తీసుకోవాలండి. సో p + q + r అంటే ఘాతాలను మనం కలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఘాతాలు కలిపామనుకోండి, సో 555, ఓకే, 555 + 333 అండ్ 222 అండి. సో మొత్తం యాడ్ చేసినప్పుడు 1110 అనేది సమాధానంగా మనం ఇక్కడ ప్రధాన కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చెప్పాలి. సో ఆన్సర్ విల్ బి 1110 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రధాన కారణాంకాలు అంటే సో ఏబీసీలు డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు పవర్స్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ కలపాల్సి ఉంటుంది. మరి 8వ ప్రశ్న చూద్దాం. Find the number of prime factors of 30 power 15 and 22 power 11 and 15 power 22. రైట్, ఒక విషయం ఏంటంటే సార్ ఇక్కడ డెఫినెట్గా ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలి బట్ 30 ప్రైమ్ నెంబర్ కాదు, 22 ప్రైమ్ నెంబర్ అవ్వాలి బట్ 22 ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ 15 కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి బట్ 15 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకుందామండి. సో 30 అనే నెంబర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సో సింపుల్గా చెప్పాలి అంటే సో 2 3s are 6 అండి, 6 5s are 30, అంటే 30 విల్ బి రిటర్న్ యాజ్
2 into 3 into 5 power 15 into we can express 22 as 2 into 11 and power 11 and so 15 కాబట్టి సో 3 into 5 పవర్ 24 ఎందుకంటే మనకి సో బేస్ నెంబర్లు డెఫినెట్గా డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 పవర్ 15 అవుతుంది ఈ నెంబర్, నెక్స్ట్ ఈ నెంబర్ వచ్చి 3 పవర్ 15, నెక్స్ట్ ఇక్కడ వచ్చి 5 పవర్ 15 అండ్ ఇక్కడ నెంబర్ వచ్చి 2 పవర్ 11 అండ్ ఇక్కడ నెంబర్ వచ్చి 11 పవర్ 11, ఇక్కడ నెంబర్ వచ్చి 3 పవర్ 24 అండ్ ఇక్కడ నెంబర్ వచ్చి 5 పవర్ 24. రైట్, ఇక్కడ ఒకసారి చూడండి. సో 2 పవర్ 15 ఇక్కడ 2 పవర్ 11 అండి. సో 2 పవర్ 15 అంటే బేసెస్ ఎప్పుడైతే మీరు గుర్తుంచుకోండి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్, ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ యాడ్ పవర్స్ ఏ పవర్ m ప్లస్ n అండి. అదేవిధంగా ఇక్కడ పవర్ 15 ఉంది, ఇక్కడ పవర్ 11 ఉంది. సో 15 ప్లస్ 11 ఎంత అంటే 26 అండి, 2 పవర్ 26. అదేవిధంగా ఇక్కడ 3 పవర్ 15 ఉంటుంది, ఇక్కడ 3 పవర్ 24 ఉంటుంది. దెన్ 15 ప్లస్ 24 ఎంత అంటే 39 అండి. సో 3 పవర్ 39గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ 5 పవర్ 15 అండ్ 5 పవర్ 24, మరి అగైన్ 15 ప్లస్ 24 39 కాబట్టి 5 పవర్ 39 అవుతుంది ఇంటూ 11 పవర్ 11 అండి. సో ఇచ్చినటువంటి నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా సో డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ బేస్ నెంబర్స్గా ఉండాలి. సో అడుగుతుంది ఏంటి ప్రధాన కారణాంకాలండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు కనుక ఇక్కడ సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి ప్రధాన కారణాంకాల సంఖ్య. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద ప్రశ్న అడిగాడో మీరు జస్ట్ సింపుల్గా బేస్ నెంబర్లు డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు పవర్స్ని కలపాలి. అంటే పవర్ ఏముంటుందండి ఇక్కడ 26. సో 26 ప్లస్ ఇక్కడ పవర్ ఎంత 39, ఇక్కడ పవర్ ఎంత 39, ఇక్కడ పవర్ ఎంత అంటే 11 అండి. సో 39 ప్లస్ 39 78, 78 ప్లస్ 11 అండి 89, 89 ప్లస్ 6 వచ్చేసరికి మనకి డెఫినెట్గా 95 ప్లస్ 20 అండి. సో ఆన్సర్ విల్ బి 115 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. రైట్ నౌ నెక్స్ట్ వన్ 9th క్వశ్చన్ అండి. సో 2 పవర్ 5 ఓకే విభిన్న ప్రధానాంకాల సంఖ్య అండి. సో చూడండి ఇక్కడ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 7 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 7 పవర్ 3 ఇంటూ 11 పవర్ 1. సో వాడు అడుగుతుంది ఏంటంటే సో డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడండి. సో డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆర్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఎన్ని డిఫరెంట్ బేస్ నెంబర్స్ ఉంటాయి అది మీ ఆన్సర్ అండి. ఇక్కడ 2 5 టైమ్స్ వచ్చిన 1 టైమే కౌంట్ అవుతుంది, ఇక్కడ 3 7 టైమ్స్ వచ్చిన 1 టైం కౌంట్ అవుద్ది, 5 2 టైమ్స్ వచ్చిన 1 టైం, 7 3 టైమ్స్ వచ్చిన 1 టైం, 11 1 టైం వచ్చింది 1 టైం. అంటే టోటల్ వాల్యూ ఎంత అంటే సో ద డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ విభిన్న ప్రధానాంకాలు 5 అని ఆన్సర్గా తీసుకోవచ్చు అండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ సో 1176 is one of the 4-digit number. For this number, find the ratio between prime factors to distinct prime factor. అంటే 1176 అనే సంఖ్యకు గల ప్రధాన కారణాంకాల సంఖ్యకు విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్యకు మధ్య గల నిష్పత్తి ఎంత? సో వాట్ విల్ బి ద రేషియో బిట్వీన్ ద ప్రైమ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1176 అన్నాడు. ఫస్ట్ మనం 1176ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసుకుందామండి. 1176 now here 2 5 times 2 8s are 16. So 2 8s are 16 ఓకేనా. 2 5 time 2 8s are 16, 2 8s are 16. మరలా 2తో చేస్తే 2 2 time 2 9 time 2 4 time. మరలా 2తో చేస్తే 2 1 time. సో 2 4s are 8, 2 7s are 4. రైట్ మరలా 2తో చేస్తే సో 2తో పోయే అవకాశం అయితే ఇక్కడ లేదండి. సో 3తో కట్ చేద్దాం. సో 3 4s are 12, 2 అంటే 27, 3 9s are 27, మరలా 49, 7 7s are 49. Now 7 will be 1 time. So we can express 1176 as a prime factorization. 2 occur 3 times 2 power 3 and 3 occur 1 time 3 power 1 and 7 occur 2 times 7 power 2 అండి. So then here so first count the number of prime factor. So pradhana karanaankala sankhya number of prime factors andi. Here the number of prime factors means just add powers. Now here power is 3, 3 plus power is 1, here power is 2 andi. So 2 ante total value ikkada 6 andi. So number of prime factors are 6 andi. సో నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మనకి విభిన్న ప్రధాన కారణాంకాలండి. సో నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్
రైట్. సో ఒకసారి చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిస్టింక్టివ్ ప్రైమ్స్ అంటున్నాడు. ఎంత తీసుకోవాలి అంటే సింపుల్గా మనం 2 3 7 అండి. సో 1 + 1 + 1 సో 3 తీసుకోవాలి. కానీ వాడు అడుగుతున్నది ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి నెంబర్ ఆఫ్ డిస్టింక్టివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మధ్య ఉన్నటువంటి రేషియో. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చి 6 వచ్చింది, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ వచ్చి 3 వచ్చింది. సో 6:3 మీన్స్ 2 3 టైమ్ ఓకే 3 అండి. సో సారీ, సో 3 అనేది ఇక్కడ 2 టైమ్స్, 3 అనేది 1 టైమ్. సో యువర్ ఆన్సర్ విల్ బి 2:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నా 11th క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ. సో 150 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. సో నెంబర్ ఆఫ్ డిస్టింక్టివ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి 150కి ఇక్కడ మనం ఇన్ బిట్వీన్ సో మనకి ఇక్కడ 1 to 150 మధ్య మనకి ఉన్నటువంటి ప్రధానాంకాలను బట్టి మనం విభిన్న ప్రధానాంకాలు చెప్పొచ్చండి. అంటే సో 1కి 150కి మధ్యలో ఉన్నటువంటి ప్రధానాంకాలు చూద్దామండి. ఇన్ బిట్వీన్ 1 and 100 అండి. సో టోటలీ దేర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్స్. 1కి 100కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు 100కి 150కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఐ హోప్ ఇట్ విల్ బి 10 అండి. ఒకసారి రాద్దాం. సో 101 ప్రైమ్ నెంబర్, 103 ఆల్సో ప్రైమ్ నెంబర్, 107 ఆల్సో ప్రైమ్ నెంబర్, 109 ఆల్సో ప్రైమ్ నెంబర్, 113 ఈజ్ ప్రైమ్ నెంబర్, 127 ఆల్సో ప్రైమ్ నెంబర్, 131 ఆల్సో ప్రైమ్ నెంబర్. సో నెక్స్ట్ వన్ 137 and 139 అండి. నా 149 అంటే ఎనీ హౌ ఇన్ బిట్వీన్ 100 and 150 హౌ మెనీ ప్రైమ్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 అండి. సో 10 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఎనీ హౌ సో ఇన్ బిట్వీన్ 1 and 150 టోటలీ దేర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్. ఇక్కడ చూడండి 20 + 10 ఎంత అంటే సో 35 ప్రైమ్ నెంబర్స్ అనేవి 1కి 150కి మధ్యలో ఉంటాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1కి 150కి మధ్యలో 35 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 150 ఫ్యాక్టోరియల్ విస్తరణలో సో విభిన్న ప్రధాన కారణాంకాలు అడుగుతున్నాడు. సో విభిన్న ప్రధాన కారణాంకాలండి. సో డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అదే మీ ఆన్సర్ అండి. సో ఆన్సర్ విల్ బి 35 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 35 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. సో 200 ఫ్యాక్టర్ యొక్క విభిన్న ప్రధానాంకాలు వెరీ సింపుల్ అండి. ఇన్ బిట్వీన్ 1 and 200 దేర్ ఆర్ సో 25 + 21 అండి. సో ఇన్ బిట్వీన్ 1 to 100 25, 100 to 200 21 కనుక 25 + 21 విల్ బి 46 ప్రైమ్ నెంబర్స్ అండి. సో 46 ప్రైమ్. సో హౌ మెనీ సో డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 200 ఫ్యాక్టోరియల్ అన్నాడు కనుక సో 46 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. సో 46 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆన్సర్ విల్ బి 46 అండి. ఆన్సర్ 4th ఆప్షన్. నా లాస్ట్ 2 క్వశ్చన్స్ హియర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అంటున్నాడండి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 945 అంటున్నాడు. నెంబర్ ఆఫ్ సో ఓకే టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 468 అండ్ టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 అంటున్నాడండి. సో ఇక్కడ మన తెలుగులో క్వశ్చన్ చూస్తే 945 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. సో 945 యొక్క కారణాంకాలు కావాలి అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ. సో 5 అండి. 5 9లో 1 టైం కట్ అవుతుంది. సో 5 8 టైమ్స్ అండి. సో 5 8 = 40, 4 9 టైమ్స్. సో మరలా ఇక్కడ 189 అయినప్పుడు 3 6 టైమ్స్, 3 3 టైమ్స్, మరలా 3 అనేది సో 3 2 టైమ్, 3 1 టైం, మరలా 3 అనేది 3 7 టైం. అంటే ఇక్కడ 945ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే సో 5 పవర్ 1 అండ్ 3 పవర్ 3 అండ్ 7 పవర్ 1 అండి. మరి ఇప్పుడు ఫ్యాక్టర్స్ కావాలి అంటే ద టోటల్ ఫ్యాక్టర్స్ అండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ బి ఏమవుతుందో చూడండి. సో 1 కాబట్టి 2 అవుతుంది. 1 + 1 2, 3 + 1 4 అండి. సో 1 + 1 2, 2 4 = 8, 8 2 = ఎంత అంటే 16 అండి. కనుక టోటల్ ఫ్యాక్టర్ 16 కాబట్టి 945 యొక్క కారణాంకాల సంఖ్య 16 అంటే మనం డెఫినెట్గా రోమన్ అంకె 1ని మనం ఇక్కడ బీగా తీసుకోవచ్చు అండి. మరి రోమన్ అంకె 1 బి ఉండేటట్టుగా మనకి ఆప్షన్ 2 ఉందండి. కాబట్టి 460 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు మనం 18 ఫ్యాక్టర్స్గా చెప్పాలి. సో అదేవిధంగా 140 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు 12 చెప్పాలి. కనుక ఈ యొక్క ప్రశ్నకి 1B అవుతుంది. సో అదేవిధంగా 2C అవుతుంది. అదేవిధంగా 3 అనేది ఇక్కడ ఏ అవుతుంది. ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా కానీ మనం ఆన్సర్ అనేది చెప్పగలగాలండి. నా లాస్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో ఈ యొక్క టెస్ట్ 1లో ఏదైతే మనం కండక్ట్ చేసామో ఇక్కడ అసెర్షన్ రీజన్ క్వశ్చన్ ఇచ్చాను. ఒక నిశ్చితత్వం కారణం యొక్క క్వశ్చన్ అండి. సో అసెర్షన్ ఏం చెప్తుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ దేర్ ఆర్ 15 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 70 ఫ్యాక్టోరియల్. రైట్, ఇక్కడ ఒకసారి చూడండి 70 ఫ్యాక్టోరియల్లో ఏమంటున్నాడంటే 15 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి.
సో మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే 70 ఫ్యాక్టోరియల్లో ఎన్ని డిస్టింక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో కావాలి అంటే సో లెస్ దెన్ 70 అండి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. సో ఇన్ బిట్వీన్ 1 to 50 అండి, ఇన్ బిట్వీన్ 1 to 50 15 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ 50 and 70 అండి. సో 50కి 70కి మధ్యలో ఉన్నప్పుడు సో 53, 59, 61, 67 అంటే మరొక 4 ఉంటాయి. అంటే ఇక్కడ ఎనీహౌ ఇన్ బిట్వీన్ 1 and 17 సో దేర్ ఆర్ 19 ప్రైమ్ నెంబర్స్ అండి. ఎప్పుడైతే మనకి 19 ప్రైమ్స్ ఇచ్చాడో సో 70 ఫ్యాక్టోరియల్ విస్తరణలో సో 19 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాలండి. కనుక ఇది డెఫినెట్గా సో ఫాల్స్, అంటే మనకి ఇచ్చినటువంటి అసెర్షన్ అనేది ఫాల్స్ అవుతుందండి. సో అసర్షన్ ఏ అనేది ఇక్కడ నిశ్చితత్వం అనేది ఫాల్స్ అవుతుంది, అసత్యం అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చినది ఏంటి అంటే సో 170 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 15 విభిన్న ప్రధానాంకాలు ఉంటాయంటున్నాడు. కాదండి, తప్పు. ఎన్ని ఉంటాయంటే 19 ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే 70 ఫ్యాక్టోరియల్ విస్తరణలో ఎన్ని ప్రధానాంకాలు అంటే విభిన్న ప్రధాన కారణాంకాలు ఉంటాయంటే 19 ఉంటాయని చెప్పాలి. కాబట్టి ఇక్కడ దెర్ ఆర్ 19 ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద ఫస్ట్ 70 న్యాచురల్ నెంబర్. ఎస్, కరెక్ట్ అండి, దిస్ విల్ బీ ద ట్రూ. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అసర్షన్ రీజన్లో అసర్షన్ ఏ అనేది ఫాల్స్ అవుతుంది, బట్ రీజన్ అనేది ట్రూ అవుతుంది. కాబట్టి ఎటువంటి సమాధానం ఇవ్వాలి అంటే ఒక్కసారి ఆప్షన్స్ చూద్దామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే మనకి ఇక్కడ సో చూడండి అసర్షన్స్ అండ్ రీజన్స్ అన్నాడు. సో ఇచ్చిన వాటిలో చూడండి ఇఫ్ ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అంటున్నాడండి. ఏ అనేది ఇక్కడ ఫాల్స్గా ఇచ్చాడు, సో ఆర్ అనేది ట్రూగా ఇచ్చాడు. కనుక ఏ ఈజ్ ఫాల్స్ ఆర్ ఈజ్ ట్రూ అంటే డెఫినెట్గా మనం ఇక్కడ సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఈ యొక్క అసర్షన్ రీజన్ యొక్క క్వశ్చన్కి సమాధానంగా మన ఫ్రెండ్స్ మనం మాట్లాడవచ్చు. సో ఈ విధంగా నేను సో టెస్ట్ 2లో మన నెంబర్ సిస్టమ్ జనవరి 20వ తారీఖు స్టార్ట్ చేసిన బ్యాచ్లో సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల యొక్క సో టెస్ట్ అనేది మనం సో మొదటి టెస్ట్ యూనిట్ డిజిట్ మీద పెట్టాం. టెస్ట్ 2 అనేది డైలీ టెస్ట్లో టెస్ట్ 2 అనేది మనం ఇది జనవరి 21వ తారీఖు కండక్ట్ చేసుకునే ఎగ్జామ్ అండి. టెస్ట్ 2 మనం కారణాంకాల సంఖ్య పెట్టాం, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో అండి. సో మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఈ యొక్క జనవరి 25వ తారీఖు నుంచి నూతన బ్యాచ్లు మార్నింగ్ 9 AM ప్రారంభిస్తున్నాం. సో ఎవరైతే అభ్యర్థులు మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అండ్ నెక్స్ట్ FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ ABO ఎగ్జామ్స్ కానీ లేదు అంటే మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి ఇటువంటి పరీక్షలకు మీరు రెడీ అవుతున్నట్టయితే సో ఫుల్ కోర్స్కి ఎవరైనా కావాలి ఆఫ్లైన్ కోచింగ్ క్లాస్ రూమ్ కోచింగ్ కావాలనుకుంటే మీరు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో అడ్మిన్ ఆఫీస్ ఉంటుందండి. అక్కడే క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మీకు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా మీకు ఈ యొక్క సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్, రైల్వేస్ గ్రూప్ డి యొక్క బ్యాచెస్ ఆఫ్లైన్ కోచింగ్ క్లాస్ రూమ్ కోచింగ్ నడుస్తుంది. కనుక వెంటనే మీరు అడ్మిషన్ తీసుకొని మీ యొక్క తరగతులు మీరు 25వ తారీఖు నూతన బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. కాబట్టి వెంటనే మీరు అడ్మిషన్ తీసుకొని మీ యొక్క క్లాసెస్ అనేది మీరు కంటిన్యూ చేసుకోండి. మరిన్ని వివరాలకు మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కూడా వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పంపించి కూడా మరిన్ని వివరాలు మా యొక్క అడ్మిన్ టీం అందజేస్తారు. కనుక వెంటనే మీరు కాల్ చేయండి లేదా ఆఫీస్ వాకింగ్ చేయండి. డైరెక్ట్గా దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.